హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ గుర్రపు డెక్కతో అన్ని చెరువులు నిండిపోయినాయి. ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? మళ్ళా ఇలా నిండిపోయేలాగా చేసి దానికోసం అని చెప్పి మళ్ళీ ఒక టీం వేసి దానికి బడ్జెట్ అలొకేట్ చేస్తారా కోట్లు కోట్లు? ఇది అమౌంట్ వేస్ట్ కాదా? హైదరాబాద్ సంబంధించి గుర్రపు డెక్క ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎందుకు చెరువులన్నీ ఇట్లా అవుతున్నాయి అని డిస్కస్ చేసినప్పుడు, దోమలు ఎక్కువ గురించి డిస్కస్ చేసినప్పుడు చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోయింది అనేది గమనించారు. దుర్గమ్మ చెరువు దగ్గర బోటింగ్ ఇవన్నీ అయ్యాయి. కానీ ఇప్పుడు చూడండి, ఆ ఫ్లైఓవర్ మీద కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తే కింద మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయింది. ప్రతి చెరువు హైదరాబాద్ లో గుర్రపు డెక్కతోనే ఉండిపోయింది. వాట్ హ్యాపెన్స్? లోపల ఫిషెస్ ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. ఆబ్వియస్లీ గుర్రపు డెక్క వచ్చిందంటే పై నుంచి సన్లైట్ రాదు, వాటర్ లో ఉన్న ఆక్సిజన్ మొత్తం గుర్రపు డెక్క పీల్చుకుంటుంది, చేపలు రావు, లైటింగ్ రాక అదే విధంగా ఆక్సిజన్ లాగా చచ్చిపోతాయి. ఇంకేముంటాయి? దోమలు, బ్యాక్టీరియా ఇవే పెరుగుతాయి. దోమలకు అదొక బ్రీడింగ్ ప్లేస్ అయిపోద్ది. అడవుల నుంచి వస్తాయి దోమలు. ఓకే, ఇక్కడ చెట్లు ఇట్లాగా ఏమైనా ఉంటే గనక అక్కడ నుంచి వస్తాయి, అడవుల్లాగా ఉన్న ఏరియాస్ నుంచి వస్తాయి. ఓకే, అది మనం దానికోసం అని చెప్పి డిఫారెస్టేట్ చేయలేము. బట్ మన చేతుల్లో ఉన్నదేంటి? ఈ ఏరియాస్ డ్రైనేజెస్ అన్నిటిని నీట్ గా ఉంచటము, ఈ చెరువులు కానీ ఇట్లా చిన్న చిన్న లేక్స్ కానీ పాండ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని నీట్ గా ఉంచుకుంటాం. వాటిని ఎందుకు ఉంచట్లేదు?